అంతరిక్షంలోకి వెళ్లిన సునీత విలియమ్స్ ఇక అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నారా? మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి సునీత వారం రోజుల్లోనే వెనక్కి రావాల్సి ఉండగా దాదాపు 9 నెలలు గడుస్తున్నా ఆమెను వెనక్కు తీసుకొచ్చే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. కష్టమైన విషయం ఏంటి అంటే భూమి మీద ఉన్నవారికి మేము ఎప్పుడొస్తామో తెలియకపోవడం అని వ్యాఖ్యానించారు సునీత విలియమ్స్. మరోవైపు ఈ నెల 12న స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ 10 అంతరిక్ష నౌక ISS కు వెళ్లనుంది. ఆ నౌకలోనే తిరిగి వీరు భూమి మీదకు చేరుకోనున్నారు. మూడోసారి రోదసీలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు వెళ్లిన బచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో వారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS కు చేరుకున్నారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సునీత విలియమ్స్, విల్మోర్ అప్పటినుంచి ISSలోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావటానికి నాసా స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేస్తోంది. ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ISSకు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం కావాలనటంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు పేర్కొన్నారు. తాజాగా సునీత విలియమ్స్, విల్మోర్ కొన్ని రోజుల క్రితం స్పేస్ నుంచి మీడియాతో మాట్లాడారు. తమ కోసం మార్చి 12న స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ 10 అంతరిక్ష నౌక రానుందని, నౌకలో కొత్తగా ISSలోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని చెప్పారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు తాము బయలుదేరనున్నామని తెలిపారు. మరోవైపు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లను భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, దాంతో వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా CEO ఎలాన్ మస్క్ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈ వ్యోమగాములు స్పందించారు. అవి రాజకీయ సంబంధమైన వ్యాఖ్యలు. అవి జీవితంలో ఒక భాగం. ఈ వ్యవహారంలో రాజకీయాలకు ఏమాత్రం జోక్యం లేదని మా అభిప్రాయం. అందరికీ డొనాల్డ్ ట్రంప్, మస్క్ పట్ల గౌరవం ఉంది. మేము మా దేశానికి, మా నాయకులకు మద్దతిస్తాం. వారికి మా కృతజ్ఞతలు అని తెలిపారు. నా కుటుంబం నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది. నేను ఓ మిషన్ మీద ఇక్కడికి వచ్చాను. కష్టమైన విషయం ఏంటంటే భూమి మీద ఉన్నవారికి మేము ఎప్పుడొస్తామో తెలియకపోవటం. రోజూ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను అని తెలిపారు సునీత విలియమ్స్. వారికి నేను చెప్పేదేంటంటే వస్తున్నాను, నేను లేకుండా ఎలాంటి ప్రణాళికలు వేసుకోకండి అని విలియమ్స్ నవ్వుతూ తెలిపారు. తన ఇంట్లో 2 లాబ్రాడార్ శునకాలు ఉన్నాయని, వాటిని ఎప్పుడు కలుస్తానా అని ఎదురుచూస్తున్నానని చెప్పారు. సుదీర్ఘంగా అంతరిక్షంలో ఉండటం వల్ల వ్యక్తమవుతున్న ఆందోళనలు అనవసరమైనవే అయినప్పటికీ ప్రజలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవటాన్ని తాము అర్థం చేసుకోగలమని అన్నారు సునీత విలియమ్స్. తాజాగా సునీత ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే వారు ఇప్పుడప్పట్లో భూమి మీదకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని తెలుస్తోంది. మరోవైపు 2030లో అంతరిక్ష కేంద్రం జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా, అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష్య నుంచి వేరు చేయనున్నాయి. అయితే అప్పటికంటే ముందే ISSను రిటైర్ చేయాలని ఇటీవల మస్క్ ప్రతిపాదించారు. కాగా దీనిపైన స్పందించిన విలియమ్స్, ఇప్పుడు అత్యున్నత దశలో ఉన్నాం, నిష్క్రమించడానికి సరైన సమయం కాదని నేను భావిస్తున్నాను అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2030లో అంతరిక్ష కేంద్రం జీవితకాలం పూర్తి కానున్న నేపథ్యంలో దానిని స్పేస్ నుంచి తప్పించే పనులు ముమ్మరంగా చేస్తోంది నాసా. ప్రస్తుతం అందుకు సంబంధించిన కీలక పనులు జరుగుతున్నాయని, అందువల్ల తాము భూమి మీదకు రావటానికి మరికొంత సమయం పట్టొచ్చని వారు పేర్కొన్నారు. అయితే సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకురావటానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ సహాయం కోరారు. దీనిపై స్పందించిన మస్క్ వారిని భూమి మీదకి సురక్షితంగా తీసుకువచ్చేందుకు కొంత సమయం కావాలని అన్నారు. అప్పటి నుంచి నాసా స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేస్తోంది. సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లను ఫిబ్రవరిలోనే వెనక్కి తీసుకురావాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, స్పేస్ ఎక్స్ సంస్థ తొలుత నిర్ణయించాయి. సాంకేతిక కారణాలతో మార్చి నెలకు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా సునీత విలియమ్స్, విల్మోర్ రాక ఆలస్యమవుతుండటం మరో కీలక ప్రయోగంపై ప్రభావం చూపుతోంది. యాక్సియోమ్ 4 మిషన్లో భాగంగా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లోనే భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సహా మరో 3 ప్రైవేటు వ్యోమగాములు ISSకు చేరుకోవాల్సి ఉంది. ఏప్రిల్లో ఈ ప్రయోగం చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. డ్రాగన్లో సునీత విలియమ్స్, విల్మోర్ను వెనక్కి వస్తేనే ఈ 4 ISSకు చేరుకోగలుగుతారు. లేకపోతే ప్రయోగం వాయిదా వేయక తప్పదు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 19లోగా 2 వ్యోమగాములు వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు యాక్సియోమ్ 4 మిషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
మరోవైపు సునీత విలియమ్స్ సుదీర్ఘకాలంగా అంతరిక్షంలో ఉన్నందున ఆమె ఆరోగ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో సురక్షితంగానే ఉన్నారని, వారికి కావలసిన సౌకర్యాలు ఉన్నాయని నాసా తెలిపింది. అయితే ఇలా ఎక్కువ రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉంటే వీరికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ఏడాది నవంబర్లో అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో సునీత విలియమ్స్ బరువు తగ్గినట్లు, బుగ్గలు లోపలికి వెళ్లినట్టుగా కనిపించారు. అంతరిక్షంలో ఉన్నవారికి స్పేస్ ఎనీమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఎర్ర రక్త కణాల్ని నాశనం చేయటం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాల్ని తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినటం వంటి లక్షణాలు కనిపించొచ్చు. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశమూ ఉంది.